హాయ్ ఫ్రెండ్స్, మాట్లాడే నాగలిపాట్టు విశ్లేషణకు స్వాగతం. ఈ భాగం మనసును ఎంతగా కదిలిస్తుందో పరీక్షల్లో అంత మంచి మార్కులు కూడా తెచ్చిపెడుతుంది. సో రెడీనా? లెట్స్ స్టార్ట్. అయితే ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు ప్రేమను చూపించడానికి మాటలు అవసరమా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన కథ మొత్తం నడుస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది, చూడండి. సో ఈ కథలో మనకు కనిపించేది ఓసెఫ్ అనే రైతు, ఇంకా అతని ప్రాణ స్నేహితుడు కన్నన్ అనే ఎద్దు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధముందే అది మాటల్లో చెప్పలేనిది, చాలా స్పెషల్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యం. ఓసెఫ్ ఏదో పెద్ద పాటలు పాడడు, జస్ట్ హో అని ఒక చిన్న శబ్దం చేస్తాడంతే. కానీ ఆ శబ్దమే కన్నన్కి ఒక మ్యాజిక్లా పనిచేసేది. ఆ శబ్దం వినగానే దాని అలసట, నొప్పి, కష్టం అన్నీ మర్చిపోయేది, సంగీతంలో మునిగిపోయేది. వాళ్ల బంధం అలాంటిది. సరే, అంతా బాగానే ఉంది కదా. కానీ ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది. ఓసెఫ్ ఒక చాలా కష్టమైన, బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓసెఫ్ పాపం 20 ఏళ్లుగా పగలూ రాత్రి కష్టపడ్డాడు. అయినా సరే అతనికో పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటంటే తన కూతురి పెళ్లికి కట్నం ఇవ్వలేకపోయాడు. అప్పట్లో రైతు జీవితం ఎంత కష్టంగా ఉండేదో మనకు ఈ ఒక్క సంఘటనతో అర్థమైపోతుంది. ఇదిగోండి, ఇది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓసెఫ్ తన ఎద్దులను ఎందుకు అమ్మవలసి వచ్చింది అని అడుగుతారు. దానికి సమాధానమేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. చూడండి, కూతురి కట్నం మొత్తం 3000 రూపాయలు. దానికోసం తన ప్రాణంలా చూసుకునే పొలాన్ని 1500కి తాకట్టు పెట్టాడు. అంటే సగం గబ్బు సమకూరింది. మరి మిగతా డబ్బు? పెళ్లి ఖర్చులు కూడా ఉన్నాయి కదా. అందుకే చివరికి అతనికి తన ప్రాణమైన ఎద్దులను అమ్మడం తప్ప వేరే దారి కనపడలేదు. ఇక్కడ ఓసెఫ్ పడిన సంఘర్షణ చూడండి. ఒకవైపు కూతురి భవిష్యత్తు, ఒక తండ్రిగా అది తన బాధ్యత. ఇంకోవైపు తన ప్రాణమైన కన్నన్, ఒకదాన్ని కాపాడుకోవాలంటే ఇంకొకదాన్ని వదులుకోవాలి. ఆ పరిస్థితిలో అతను ఎంత నరకమనుభవించి ఉంటాడో కదా. ఆ మే సీనైతే చాలా ఎమోషనల్. ఓసెఫ్ కనీసం ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు. డబ్బులు కూడా లెక్కపెట్టుకోకుండా ఆగని కన్నీళ్లతో అక్కడ్నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. పాపం కన్ననేమో తన ఓసెఫ్ ఎక్కడికి వెళ్లాడా అని కంగారుగా చుట్టూ వెతుకుతూ ఉండిపోయింది. వింటుంటేనే చాలా బాధగా ఉంది కదా. సరే, ఇప్పుడు కథ ఈస్టర్ పండుగ రోజుకి చేరుకుంది. అందరూ హ్యాపీగా పండగ చేసుకుంటుంటే ఓసెఫ్ మనసు మాత్రం చాలా భారంగా, బాధతో నిండిపోయుంది. అందరిళ్లల్లో పండుగ వంటల వాసన గుమగుమలాడుతోంది. కాని ఓసెఫ్ మాత్రం ఒంటరిగా కూర్చుని కన్నంతో పొలంలో గడిపిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ బాధపడుతున్నాడు. ఆ పండగ రోజున అతని ఆనందం మొత్తం మాయమైపోయింది. ఇక్కడే కథలో ఒక ఊహించని మలుపొస్తుంది. ఓసెఫ్ కూతురి కోసం బట్టలు కొనడానికి అని కొట్టాయం టౌన్కి వెళ్తాడు. కాని అక్కడ అతను చూసిన ఒక దృశ్యం తన గుండెను ముక్కలు చేస్తుంది. అలా వెళ్తూ వెళ్తూ మున్సిపల్ బిల్డింగ్ దగ్గరికి వస్తాడు. అక్కడ చూస్తే ఒక హృదయ విదారక దృశ్యం. ఈస్టర్ పండగ కోసం కోయడానికి సిద్ధంగా ఉన్న ఎద్దులన్నీ వరుసగా కట్టేసి ఉన్నాయి. అవి కసాయికత్తి కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ పాయింట్ కూడా ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. మున్సిపల్ భవనం ముందున్న ఎద్దులు ఎలా ఉన్నాయని అడగొచ్చు. వాటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బక్కచిక్కిపోయి పక్కటెముకలు కూడా లెక్కపెట్టొచ్చు. తోకలు తెగిపోయున్నాయి, మెడలమీద గాయాలు. అన్నిటికంటే దారుణమేంటంటే వాటిమీద మున్సిపాలిటీ వాళ్ళు వేసిన నల్లని ముద్ర. ఆ ముద్ర ఉందంటే వాటి చావు ఖాయమనర్థం. పాపం, ఆ జీవోత్సవాల్లా ఉన్న ఎద్దుల్ని చూస్తున్న ఓసెఫ్ కళ్ళు ఒక్కసారిగా ఒకచోట ఆగిపోయాయి. తను చూస్తున్నది నిజమా కాదా అని నమ్మలేక షాక్లో ఉండిపోయాడు. అవును, అక్కడున్నది మరెవ్వరో కాదు, తన కన్నన్. ఒకప్పుడు ఎంత ఆరోగ్యంగా, బలంగా ఉండేది. ఇప్పుడు చూస్తే ఎముకలగూడులా మారిపోయి చావుకోసం ఎదురుచూస్తోంది. ఇక ఆ తర్వాత జరిగేది ఈ కథకే క్లైమాక్స్ లాంటిది. చాలా పవర్ఫుల్, ఇమోషనల్ సీన్. ఇక్కడే నిజమైన ప్రేమ ఎలా గెలుస్తుందో మనం చూస్తాం. వెంటనే ఓసెఫ్ పరుగున వెళ్ళి కన్నన్ని వాటేసుకున్నాడు. బిడ్డా, నన్ను గుర్తుపట్టావా అంటూ దాని తల నిమిరాడు. అంతే, తనకు ఎంతో ధైర్యాన్నిచ్చే ఆ గొంతు వినగానే కన్నన్ తన యజమానిని గుర్తుపట్టింది. అది మూగజీవి కదా, నోటితో ఏడవలేదు,
కాని దాని కళ్లల్లోంచి, దాని గుండెలోంచి వచ్చిన బాధ మనకు తెలుస్తుంది. ఓసెఫ్ ఇంక ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. కన్నన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేశాడు. ఇంట్లో బట్టల కోసం ఎదురుచూస్తున్న కూతురు అడిగితే ఓసెఫ్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నాకు నువ్వెంతో, కన్ననంతే. అంటే అతని దృష్టిలో కూతురైనా కన్ననైనా ఇద్దరూ సమానమే. అద్భుతం కదూ! మనసుని కదిలించిన ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన అసలైన సారాంశం, నీతి ఏంటో ఇప్పుడు ఫైనల్గా చూసేద్దాం. సో ఈ కథ చెప్పే నీతి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. నిజమైన ప్రేమను చూపించడానికి మాటలు, రూపాలు అవసరం లేదు. మనసుంటే చాలు. ఇంకా ముఖ్యంగా మూగజీవుల పట్ల దయ చూపడమే మనిషికున్న అతి పెద్ద ఆస్తి. అంతకంటే గొప్ప సంపద ఇంకోటి లేదు. సరే, ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొదటిది మనిషి, జంతువు మధ్య అనుబంధం. రెండవది రైతు జీవితంలోని కష్టాలు. మూడవది పేదరికం, కట్నం సమస్య. నాల్గవది కరుణ, మానవత్వం. ఈ కథ మొత్తం ఈ 4 పిల్లర్స్ మీదే నడుస్తుంది. ఓకే, ఈ కథ పూర్తయింది. కాని ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచి వెళ్ళింది. అదేంటంటే, మన చుట్టూ ఉన్న మూగజీవుల పట్ల మనం ఎంత కరుణ చూపిస్తున్నాం? మనం ఓసెఫ్లాగా ప్రేమను చూపించగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి.